ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేటి నుండి తిరుపతి గోవిందరాజస్వామి వార్షిక తెప్పోత్సవాలు. కోదండ రామాలయంలో సీతారాములకు స్నపన తిరుమంజనం. రథసప్తమి వేడుకల్లో మీ సేవలు ఎంతో అమూల్యం. శ్రీవారి సేవకులను అభినందించిన టీటీడీ చైర్మన్. తిరుమల శ్రీవారి సేవా సదన్లో సమావేశం. వసంతోత్సవంలో దేవేరి సమేత లక్ష్మీ వెంకటేశ్వరుని దర్శనం. దేవుని కడపలో శాస్త్రోక్తంగా చక్రస్నాన మహోత్సవం. ఫిబ్రవరి 18వ తేదీ నుండి కళ్యాణ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు. శ్రీనివాస మంగాపురంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం సమీక్షా సమావేశం. ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం. నైమిసారణ్యంలో వైభవంగా శ్రీనివాసుని కళ్యాణోత్సవం. గోవింద నామస్మరణతో తన్మయులైన భక్తులు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు ఈ రోజు నుండి ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ నెల 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామి పుష్కరంలో తెప్పోత్సవాలను కనుల పండుగ నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం శ్రీ కోదండరామస్వామి తెప్పలపై విహరించనున్నారు. ఈ సందర్భంగా తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో స్నపన తిరుమంజనాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ఆలయంలోని ముఖమండపంలో సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేక స్నానపీఠంపై వేంచేపు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు నందకుమార్ దీక్షితుల ఆధ్వర్యంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని ఆగమోక్తంగా జరిపారు. ఆపై సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవమూర్తులను పసుపు, చందనం, తులసి మాలలతో అలంకరించి మంగళ నీరాజనాలు సమర్పించారు. తిరుమల శ్రీవారి భక్తులకు సేవ చేస్తే శ్రీవారికి సేవ చేసినట్టేనని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. తిరుమలలోని శ్రీవారి సేవా సదనం 2వ భవనంలో బుధవారం సాయంత్రం శ్రీవారి సేవకులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ శ్రీవారి సేవ చేసే భాగ్యం అందరికీ రాదని, రథసప్తమి సందర్భంగా శ్రీవారి భక్తులకు విశేష సేవలందించిన శ్రీవారి సేవకులకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. రథసప్తమి పర్వదినాన శ్రీవారి సేవకులు చేసిన సేవలను ప్రత్యక్షంగా తిలకించిన చైర్మన్ వారి కష్టాన్ని గుర్తు తెచ్చుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఎంత ఆనందంగా ఉందంటే మాటలు రావటం లేదు. ఎందుకంటే నేను కూడా ఒక సేవకుడినే. నేను కూడా కొన్ని సంవత్సరాల నుంచి సేవ చేయలేని ఉద్దేశంతో ప్రయత్నం చేయటం జరిగింది. 3 నెలల క్రితం నాకు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ అవకాశం ఇచ్చారు. శ్రీవారి సేవ చేయటం అంటే
అది సామాన్యమైంది కాదు. అందరికీ అవకాశం రాదు. ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను గత కొన్నేళ్లుగా చూస్తున్నాను ఈ సేవకులకు రావటం, వాళ్ళందరూ భక్తులకి సేవ చేయటం చూశాను. నేను అప్పుడు అనుకునేవాళ్ళని, వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా వస్తున్నారు, దీనికి సిస్టమ్ ఏంటనేది నాకు తెలియదు. తర్వాత కానీ నాకు రవి గారు వచ్చి, సిపిఆర్ఓ గారు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు సిస్టమ్ ఇట్లా ఉంటుంది అని. కాబట్టి ఈ సిస్టమ్ని ఇంకా మనం డెవలప్ చేద్దాం. ఎక్కువ మంది శ్రీవారి సేవకుల్ని శ్రీవారి సేవ కోసం, భక్తుల కోసం వినియోగిద్దాం. మీ అందరికీ నిజంగా ఎలా కృతజ్ఞతలు తెలపాలో నాకు అర్థం కావట్లేదు. ముఖ్యంగా నేను చూశాను, నేను మొన్న రాత్రి అర్ధరాత్రి 1 గంటకి నేను మొత్తం గ్యాలరీస్ అంతా కూడా తిరిగి పరిశీలించడం జరిగింది. ఎంతమంది ఆ చలిలో పడుకున్నారు, నిజంగా అద్భుతం. నేను ఎక్కడ చూడలేదు ఇంత అద్భుతాలు. ఈ సేవకులు అనేది ఎవరైతే ఉన్నారో అది అందరికీ అవకాశం రావట్లేదు. నాకు వచ్చినట్టే ఏదో ఒక రోజు అందరికీ వస్తుంది. కాబట్టి ఇది వ్యవస్థ 2000 సంవత్సరం నాడు ప్రారంభించారు శ్రీ కంచి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరైతే సేవకులు పనిచేస్తున్నారో వాళ్ళు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ ఏ విధంగా నేను సహాయపడగలనో నాకు తెలియదు, కానీ మీ అందరికీ కృతజ్ఞతలు తెలపడం తప్ప నాకు ఇంకేమీ తెలియదు. సిపిఆర్ గారు వచ్చి నన్ను ఇన్వైట్ చేసినప్పుడు నేను తప్పకుండా వస్తాను, వాళ్ళందరినీ కలుస్తాను, వారి సేవల్ని అభినందించాలి అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి రావటం జరిగింది. కాబట్టి పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదన్నా విధి నిర్వహణలో అధికారులు అయితే ఉంది, లేకపోతే ఇంకెవరైనా కానీ మీకు ఎలాంటి ఇబ్బందులు కలిగించున్నా అవన్నీ మర్చిపోయి సంతోషంగా వెళ్ళాలి, మీ గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అవకాశం అంటే మళ్ళీ మీ అందరితోని కూడా మళ్ళీ కలుస్తాను. నేను ఇక్కడే ఉంటాను. కాబట్టి ఏదైనా కావాలంటే నన్ను కూడా మీరు డైరెక్ట్గా వచ్చి కలవచ్చు. నా చిన్నప్పటి నుంచి నేను తిరుమలకు వస్తూ ఉంటాను. సంవత్సరానికి 3-4 సార్లు వచ్చేవాడిని. ఎన్నోసార్లు నాకు దర్శనం దొరక్క నేను వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. మరి శ్రీవారు ఏమనుకున్నారు ఏమో, నాకు ఇంత భాగ్యం కలిగించినందుకు నేను ప్రత్యేకంగా శ్రీవారికి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. నాకు వచ్చినట్టే అందరికీ కూడా అవకాశాలు వస్తాయి తప్పకుండా. శ్రీవారి అనుగ్రహం ఉండాలి, ఆయన సేవ చేయించుకునేదానికి కూడా మనకి ఇది ఉండాలి. అది అందరికీ వస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి డాక్టర్ టి రవి మాట్లాడుతూ, టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు వచ్చాక శ్రీవారి సేవకులకు సుపథం ద్వారా సులభతరంగా దర్శనం కల్పించారని పేర్కొన్నారు. సో తమరు వచ్చిన తర్వాత ఈ డెసిషన్ మారి సుపథం ద్వారా వీరిని సులభతరంగా దర్శనానికి పంపడానికి వీరికి అవకాశం కలిగింది సార్. సో 7 రోజుల పాటు కష్టపడ్డ వీళ్ళకి సుపథం ద్వారా ఇప్పుడు గంటలోనే వీరికి దర్శనం అయ్యి తిరుగు ప్రయాణం అవుతున్నారు సార్. చాలా సంతోషంగా వారు వెళ్తున్నారు సార్. అలాగే ఏ విభాగంలో వీరికి డ్యూటీలు వేస్తే ఆ విభాగంలో పూర్తి స్థాయిలో పూర్తిగా డెడికేషన్తో డిసిప్లిన్గా వీరు సేవలు అందించడం, ప్రతి విభాగం యొక్క అధికారి వారి యొక్క సేవలను కొనియాడుతూ రెస్పెక్ట్గా వాళ్ళకి ఆయా డిపార్ట్మెంట్లో వాళ్ళ సేవలను ఉపయోగిస్తున్నారు సార్. ఈ సందర్భంగా పలువురు శ్రీవారి సేవకులు మాట్లాడుతూ, తిరుమలలో టీటీడీ నిర్వహణ అత్యద్భుతంగా ఉందని, సీనియర్ అధికారుల నుండి కింది స్థాయి వరకు ఎంతో సమన్వయంతో నభూతో నభవిష్యత్ అన్న చందంగా భక్తులకు సేవలందిస్తున్నారని ప్రశంసించారు. నా పేరు సౌమ్య, నేను సిద్దిపేట నుంచి వచ్చాను సేవకి.
ఫిబ్రవరిలో సేవకి రావాలి అని ఒక కాన్సెప్ట్ నాలో ఉంది. మార్చిలో రాలేదు, ఏప్రిల్లో రాలేదు, మళ్ళీ మేకి కూడా ట్రై చేస్తున్నాను, రాలేదు. కానీ ఇందాక సార్ చెప్పినట్టుగా ఆయన కృప మన పైన ఉంటే మన సంకల్పం గట్టిదైతే వస్తుంది. ఎందుకంటే ఆఫ్లైన్లో సేవకు వచ్చాను నేను. నాకు జస్ట్ 1 డే ముందు నైట్ 9 o'clockకి మెసేజ్ ఆఫ్లైన్లో సేవ అని చెప్పేసి ఒక టెన్షన్ సార్ అన్నట్టుగా వచ్చింది మొదలు. ఆన్లైన్లో వాళ్ళకి సేవ రావట్లేదు, ఆఫ్లైన్లో మనకి ఇక్కడ వస్తుంది అని చెప్పేసి. కానీ ఇక్కడున్న ప్రతి ఒక్క ఎంప్లాయీకి నా యొక్క శిరస్సు వంచి పాదాభివందనాలు. ఎందుకంటే నేను లైవ్గా చూశాను. ఒక అరగంట సేపు మనకు రావాల్సిన సేవ అలర్ట్ కాకపోతే టెన్షన్ పడ్డాం, హరీబరీ చేశాం, గడబడి చేశాం. కానీ వాళ్ళు ఎంతో ఓపికగా ప్రతి ఒక్కరికి పాజిటివ్గా మీకు ఖచ్చితంగా సేవ వస్తుంది, మేము ఇస్తామని చెప్పేసి ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా అందరికీ సేవ కల్పించారు. నేను ఇండియా వదిలేసి 35 years అయింది. బట్ ఎస్టర్డే వాజ్ మైండ్ బ్లోయింగ్. ది అమౌంట్ ఆఫ్ పీపుల్, ఎంతమంది ఉండే, ఎంతమందికి ఎలా ఫీడ్ చేశాము. బికాస్ నేను నిన్న 2 roles ప్లే చేశాను, యాజ్ అన్ అబ్జర్వర్ అండ్ యాజ్ అ సేవక్. As a sevak, all my colleagues, you all did a fantastic job. I can say that. And as an observer, నేను చూసింది అక్కడ నేను బర్మింగ్హామ్లో మాకు బాలాజీ టెంపుల్ పెద్దగా ఉంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెంపుల్స్ ఇన్ ద UK. నేను అక్కడ వాలంటీర్ చేస్తాను. I had so many lessons to take from here just based on yesterday's event. అంటే మనము ఈ ఈవెంట్ కాకముందు అటెండ్ అయిన మీటింగ్ ఆస్థాన మండపంలో, ది కోఆర్డినేషన్ రైట్ ఫ్రమ్ సీనియర్ మేనేజ్మెంట్ టు మన లెవెల్ వరకు, సేవక్ లెవెల్ వరకు ఎంత స్ట్రీమ్ లైన్, ఎంత పర్ఫెక్ట్ ఉండే అంటే మనలో అందరికీ తెలుసు ఏ ఇన్సిడెంట్ అయితే ఎవరికి రెఫర్ చేయాలి, అది ఎలా సాల్వ్ అవుతుంది. 6వ నెలలో మనకు ఎన్నికలైన తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మంత్రివర్గం కంటే కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షులు, చైర్మన్ ఎవరవుతారా అనే ఒక ఉత్సుకత, ఉత్సాహం, ఉత్కంఠ ఉండేది. ఆ పదవిని TV5 అధినేత గౌరవనీయులు శ్రీ బిఆర్ నాయుడు గారికి వచ్చిన వెంటనే ఆ సంస్థకు, ఆ ఆధ్యాత్మిక కేంద్రానికి సత్వరం న్యాయం జరుగుద్ది, భక్తులకు అసౌకర్యం లేకుండా అన్ని విధాలుగా ఆయన ఉన్నటువంటి కాల పరిమితిలో అత్యంత అద్భుతంగా భక్తులకు సేవ జరుగుతుంది, దర్శన భాగ్యం త్వరగా జరుగుతుందనే ఆకాంక్షతోటి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉన్నారు. అనంతరం టీటీడీ సిపిఆర్ఓ రవి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీవారి సేవకులకు విభాగాల వారీగా విధులు కేటాయించే పద్ధతిని చైర్మన్ పరిశీలించారు. ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుడు దేవేరి సమేతుడై వసంతోత్సవంలో సుగంధ శోభితంగా పరిమళించారు. దేవుని కడప బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన గురువారం ఉదయం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి వసంతోత్సవం, చక్రస్నాన మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాలయంలో నవనవోన్మేషంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 9 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన గురువారం ఉదయం వసంతోత్సవం, చక్రస్నాన మహోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని పుష్పమాలలు, ఆభరణాలతో చూడ చక్కగా అలంకరించి పల్లకిపై కొలువుతీర్చారు. పలు వైదిక క్రతువులను విశేషంగా నిర్వహించి వసంతోత్సవాన్ని జరిపారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ దేవుని కడప పురవీధులలో ఊరేగింపు ఉత్సవం జరిగింది. భక్తులు ఉత్సవంలో పాల్గొని వసంతాలను చల్లుకుంటూ ఆధ్యాత్మికోల్లాసాన్ని పొందారు. నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము.
అనంతరం శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని ఊరేగింపుగా సమీపంలోని పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని చక్రతాల్వార్ను వేంచేపు చేశారు. పలు క్రతువులను నిర్వహించి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తుండగా పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి పులకితులయ్యారు. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి గురువారం ఉదయం శ్రీవారి ఆలయంలోని బయోమెట్రిక్లో తనిఖీలు నిర్వహించారు. శ్రీవారిని దర్శించుకోవడానికి వేచి ఉన్న వృద్ధులతో మాట్లాడారు. వారి ఆధార్ కార్డులను పరిశీలించి వారికి అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తిరుమల విజిఓ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జేఈఓ బుధవారం సాయంత్రం అధికారులతో శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం మాట్లాడుతూ ఫిబ్రవరి 18వ తేదీ ధ్వజారోహణంతో ప్రారంభమై 26వ తేదీ ధ్వజ అవరోహణంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలకు రాజీ లేని విధంగా ఏర్పాట్లు చేసి తిరుమల బ్రహ్మోత్సవాలను తలపించేలా నిర్వహించాలని ఆదేశించారు. ఉద్యానవనం విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పుష్పాలంకరణలు, ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ముందస్తుగా క్యూలైన్లు, చలువ పందిళ్లు, అన్ని కూడళ్లలో ఫ్లెక్సీ బోర్డులు, విద్యుత్ విభాగం ఆధ్వర్యంలో వివిధ దేవతామూర్తుల కటౌట్లు, దేదీప్యమానంగా విద్యుత్ అలంకరణలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రచార రథాల ద్వారా చుట్టుపక్కల గ్రామాలలో ప్రచారం చేయాలన్నారు. బ్రహ్మోత్సవాలలో అవసరమైనంత మంది శ్రీవారి సేవకులను అందుబాటులో ఉంచాలని ప్రజా సంబంధాల అధికారికి సూచించారు. వాహన సేవలను ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలని సూచించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో రోజువారీ వాహనాలను సిద్ధంగా ఉంచుకోవాలని, స్వామి అమ్మవార్లను ఆకర్షణీయంగా అలంకరించాలని కోరారు. టీటీడీ ప్రాజెక్టుల ద్వారా ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు, వాహన సేవల ముందు సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అదనపు మరుగుదొడ్లు, అదనపు పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని ఆరోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. ప్రథమ చికిత్సా కేంద్రాలు, అంబులెన్సులు, ఫైర్ ఇంజన్లు, అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. టీటీడీ నిఘా భద్రతా విభాగం, పోలీసు యంత్రాంగం సమన్వయం చేసుకుని పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని జేఈఓ వీరబ్రహ్మం ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీఓ వరలక్ష్మి, వైఖానస ఆగమ సలహాదారు మోహన రంగాచార్యులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస మంగాపురం ఆలయ అర్చకులు శ్రీ బాలాజీ రంగాచార్యులు ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల విశేషాలను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరంలో వలె ఈ సంవత్సరం కూడా స్వామివారికి సార్వకామిక నవాన్నిక బ్రహ్మోత్సవ కార్యక్రమం ఫిబ్రవరి 17వ తేదీ అంకురార్పణతో ప్రారంభమై 18 ధ్వజారోహణము, 22వ తేదీ గరుడ సేవ, 23 వసంతోత్సవ కార్యక్రమం, అలానే 25 బృహద్రథోత్సవం, 26 చక్రస్నాన కార్యక్రమాలు ధ్వజ అవరోహణంతో
ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమం ముగియనుంది. శాంత్యోత్సవము, శ్రద్ధోత్సవము అలా పర్యాయంగా పిలువబడేటటువంటి బ్రహ్మోత్సవం ఒక్కసారి స్వామికి జరపడం వల్ల సంవత్సరంలో స్వామికి కావలసినటువంటి శక్తిని ఆపాదిస్తూ స్వామిని దర్శనం చేసినంత మాత్రం చేత ఈ బ్రహ్మోత్సవంలో 12 వర్షయిస్తు యత్పుణ్యం, 12 సంవత్సరాలు స్వామిని మనం దర్శనం చేసి ఆరాధన చేసిన ఫలితం ఒక్క బ్రహ్మోత్సవంలో స్వామి దర్శనం ద్వారా అందుతుంది అని మనకు శాస్త్రం చెప్తోంది. ఒక్కొక్క వాహనంలో స్వామివారు దేవేరులతోనూ, ఒక్కొక్క వాహనంలో స్వామి ఒక్కరే తిరుమాడ వీధుల్లోనూ విహరిస్తూ మనందరికీ దర్శన భాగ్యం చేయడం జరుగుతుంది. అందరూ ఈ జరిగేటువంటి వాహన సేవల్లోనూ విశేష కార్యక్రమాల్లోనూ పాత్రులవుతూ ప్రత్యక్షంగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కాగలరని కోరుతూ నమో వెంకటేశాయ. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా వైభవపేతంగా జరుగుతోంది. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు విచ్చేసి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కుంభమేళా సందర్భంగా ప్రయాగ్రాజ్లో టీటీడీ శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు నిత్య సేవలను, హోమాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో సమీప పుణ్యక్షేత్రాలలోనూ స్వామివారి కళ్యాణాలు, అభిషేకాలు, హారతులను టీటీడీ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నైమిసారణ్యంలో పోలీస్ చౌకీ ఎదురుగా ఉన్న శ్రీ బాలాజీ మందిర్లో శ్రీనివాస కళ్యాణాన్ని వేడుకగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాసమూర్తులను వర్ణమయ పుష్పమాలికలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. అనంతరం తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు, ఆగమ పండితుల ఆధ్వర్యంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణోత్సవాన్ని కనుల పండుగ పూర్తి చేశారు. తిరుపతిలోని ఆర్ఎస్ గార్డెన్ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో గురువారం మధ్వా నవమి వేడుకలను కనుల పండుగ నిర్వహించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారికి, ఆంజనేయ స్వామి వారి ఉత్సవమూర్తికి తేనెతో అభిషేకం నిర్వహించారు. ఆపై బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుపతిలోని ఎంఆర్ఓ కార్యాలయం ప్రాంగణంలో కొలువుదీరి ఉన్న శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో గురువారం ఉదయం సూర్యప్రభ వాహన సేవను ఘనంగా నిర్వహించారు. ఆలయంలో వేడుకగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అర్చకులు శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి సకల బంగారు ఆభరణాలు, పుష్పాలతో సుందరంగా అలంకరించి సూర్యప్రభ వాహనంపై ఆసీనులను చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరునగరి పురవీధుల్లో సూర్యప్రభ వాహన సేవ కమనీయంగా సాగింది. అన్నిటా జానడు అలమేలు మంగపతి, అన్నిటా జానడు అలమేలు మంగపతి, పన్ని నీకు మేలు వాడై పరగి ఉన్నాడు. అన్నిటా జానడు అలమేలు మంగపతి, పన్ని నీకు మేలు వాడై పరగి ఉన్నాడు. అన్నిటా
తిరుపతి దేవస్థానం భారతీయ విద్యా భవన్ ఆధ్వర్యంలో తిరుపతిలోని వినాయక నగర్ క్వార్టర్స్ మైదానంలో ఏర్పాటు చేసిన 17వ తిరుపతి బుక్ ఫెస్టివల్కు విశేష స్పందన వస్తోంది. పురాణ, ఇతిహాసాలు, చరిత్ర, సంస్కృతి, వ్యక్తిత్వ వికాసం, జీవిత చరిత్రలు, ఆత్మకథలు, ఆరోగ్యం, చిన్నారుల విజ్ఞానానికి సంబంధించిన పలు విభాగాలలోని పుస్తకాలు ఇక్కడ లభిస్తున్నాయి. భారతీయ విద్యాభవన్ తిరుపతి కేంద్ర వారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో 16 పుస్తక మహోత్సవాలను నిర్వహించారు. ఇది 17వ పుస్తక మహోత్సవం. ఈ పుస్తక మహోత్సవానికి దేశంలోనే గొప్ప న్యాయ కోవిదుడైనటువంటి జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ గారు ప్రారంభోత్సవం చేశారు. నిన్న ప్రారంభం రోజు నుంచి కూడా పుస్తక ప్రియులు ఎంతో ఆసక్తితో ఈ పుస్తక మహోత్సవాన్ని సందర్శిస్తూ వివిధ స్టాల్లో వారికి ఇష్టమైనటువంటి పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. ఎంతో ఆనందంగా ఈ పుస్తక మహోత్సవం జరుగుతున్నది. భారతీయ విద్యాభవన్ వారి ధ్యేయాలు, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ధ్యేయాలు కూడా ఒకటే. భారతీయ సంస్కృతిని, సంప్రదాయాలను, విలువలను మన భావితరాలకి అందించాలనే ఉద్దేశంతో తిరుపతిని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మనం చేయాలంటే పుస్తక మహోత్సవాలు, పుస్తక పఠనం, ఇతర వాటిని కూడా పెంపొందించాలి. ఈ పుస్తక మహోత్సవం తిరుపతిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంస్థలన్నిటికీ కూడా ఒక కేంద్రంగా ఉంది. ఇటు ఆధ్యాత్మిక సంస్థలకు అనేకటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థలకి కూడా నిలయం అయి ఉంది. ఇక్కడ ఐఐటి, ఐజర్, తరువాత వేదిక్ యూనివర్సిటీ, రామకృష్ణ మిషన్, అరవిందో సొసైటీ, యోగదా సత్సంగ్ సొసైటీ వీరందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇటు ఆధ్యాత్మిక గ్రంథాలు, మన సంస్కృతికి సంబంధించినవి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి పుస్తకాలన్నీ కూడా ఇక్కడ లభ్యమవుతున్నవి. ఈ పుస్తక మహోత్సవం 9వ తేదీ వరకు జరుగుతుంది. దీనిని అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని తిరుపతిలో పుస్తక పఠన ఆసక్తిని, పుస్తక పఠనాన్ని పెంపొందించి ఈ తిరుపతిని ఒక సాంస్కృతిక ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లటానికి తోడ్పడతారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని కీలపట్ల కోనేటిరాయ స్వామివారి దేవాలయంలో గ్రామోత్సవం కన్నుల పండుగ జరిగింది. మాసోత్సవాల్లో భాగంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలో కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారికి బంగారు ఆభరణాలు, పుష్పాలతో సర్వశోభితంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కీలపట్ల పురవీధులలో గ్రామోత్సవం విశేషంగా జరిగింది. భక్తులు స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించారు. గోవిందాది నామోచారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు. ఆవల నీవల నోరగుమలుగా ఆడుదమీతని పాడుదము. గోవిందాది నామోచారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు. ఆవల నీవల నోరగుమలుగా
ఆడుదమీతని పాడుదము. సత్యము సత్యము సకల సురలలో. తెలంగాణలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసిల్లుతున్న చెరువుగట్టు పార్వతీ సమేత జడల రామలింగేశ్వరాలయం హరహర మహాదేవ స్మరణతో ప్రతిధ్వనించింది. ఆలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున శాసనసభ్యులు వేముల వీరేశం పట్టు వస్త్రాలు, ముత్యాలు, తలంబ్రాలను శివపార్వతులకు సమర్పించారు. అనంతరం కళ్యాణోత్సవంలో భాగంగా ఆలయ ప్రాంగణంలో అందంగా తీర్చిదిద్దిన వేదికపై పట్టు పీతాంబరాలతో సుందరంగా అలంకరించి పార్వతీ సమేత జడల రామలింగేశ్వరుని కొలువుదీర్చి పలు వైదిక క్రతువులను నిర్వహించారు. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. సర్వమంగళప్రదాయిని శ్రీ రాజశ్యామల అమ్మవారు కుంకుమాభిషేకంలో కమనీయంగా కటాక్షించారు. కర్నూలు పాతపట్టణంలోని లలితాపీఠంలో శ్రీ రాజశ్యామల అమ్మవారికి కుంకుమార్చన జరిగింది. శ్రీ గురు సుబ్రహ్మణ్య స్వామి ఆధ్వర్యంలో అమ్మలగన్న అమ్మ శ్రీ రాజశ్యామలాదేవికి సర్వశోభితంగా అలంకరణ చేశారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో అమ్మవారి చెంత ప్రణమిల్లి సహస్రనామాలను పఠిస్తూ కుంకుమార్చన నిర్వహిస్తుండగా అర్చకులు 50 కేజీల కుంకుమతో రాజశ్యామల అమ్మవారికి కుంకుమాభిషేకం నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. సౌభాగ్యప్రదాయిని కుంకుమాభిషేకంలో దర్శనం చేసుకుని మహిళలు తీర్థప్రసాదాలు స్వీకరించారు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం పార్నపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ ఛాయా సమేత సూర్యనారాయణ స్వామి వారికి అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. సూర్య జయంతి ఉత్సవాల్లో భాగంగా అర్చకులు గర్భాలయంలో ఛాయా సమేత సూర్యనారాయణ స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, పంచదార, పసుపు, కుంకుమ, గంధం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం సర్వశోభితంగా అలంకరణ చేసి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కరా, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మాద్వార్ గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. గట్టుపై స్వయంభూగా వేంచేసిన స్వామివారిని భక్తులు తిమ్మప్పగా కొలుస్తారు. ఈ నేపథ్యంలో జాతర వేడుకల్లో ప్రధాన ఘట్టమైన శ్రీనివాసుని కళ్యాణోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. చక్కటి వేదికపై స్వామి అమ్మవార్లను సర్వశోభితంగా అలంకరించి కొలువుదీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, కంకణ ధరణ, యజ్ఞోపవీత ధరణ, మాంగళ్య పూజలు జరిపి వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఖమ్మంలోని శృంగేరి శంకర మఠం శారదాంబ అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ శారదాదేవికి అభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో స్నానపీఠంపై ఏర్పాటు చేసి అమ్మవారిని వేంచేపు చేశారు. పలు సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం జరిపి హారతులు అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.